వెల్కమ్ టు ఆర్ఎంఎస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక 1983 మన క్రికెట్ కు టర్నింగ్ పాయింట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఆ విజయం దేశ క్రికెట్ గతిని మార్చింది. తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక నాటి ఇండియా టీం మెంబర్ సయ్యద్ కిర్మానీ నేటి క్రికెటర్లకు స్ఫూర్తి అన్నట్టు వార్త ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో ఆయన ఆత్మకథ స్టంప్ ఆవిష్కరించడం గౌరవని వ్యాఖ్యానించారు. తర్వాత ఇక పుస్తక ఆవిష్కరణకు హాజరైన మహేందర్ అమర్నాథ్ ఇక హజారుద్దీన్ సిరాజ్ అన్నట్టు మహమ్మద్ సిరాజ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 15 రోగులకు పసుపే మందు. ఇక షుగర్, హై బీపీ, ఎనిమియా, తామర, పైల్స్, కిడ్నీ స్టోన్స్ కు పసుపుతో మెడిసిన్స్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRAS అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పసుపు ఔషధ గుణాలపై ICMRD స్టడీ చేస్తున్నట్టు ఒక వార్త. ఇక పసుపు దాల్చిన చెక్క ఇక మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టు నిర్ధారణ. తర్వాత లివర్, కిడ్నీలో టిష్యూ పునరుద్ధరణకు ఉపయోగం. ఇక లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మన వంటిలో ఔషధాలు ఇందులో మనమే పసుపు ఎన్నో రోగులకు దివ్య ఔషధం అంటుంటారు మన పెద్దలు. నిత్యం మనం వంటలో వాడే పసుపు మించి యాంటీబయాటిక్ పదార్థం ఇది రోగ నిరోధకతలను బలోపేతం చేస్తుందని అంటారు. ఇక ముఖ పర్చెస్ను పెంచుతుంది చెప్తుంటారు. అయితే పసుపుతో షుగర్, హై బీపీ, మైగ్రైన్స్ కంట్రోల్ చేయవచ్చని, ఎనిమియా, సోరియాస్ కంటి వాపు నివారించవచ్చు, పైల్స్ నయం చేయవచ్చని, కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చని CCRSA తర్వాత ICAR తర్వాత ICMR వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన రీసెర్చ్ లో తేలిందని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక అంతేకాదు పసుపుతో 15 వ్యాధులకు ఆరోగ్య సమస్యలు నివారణకు మొత్తం 22 మందులకు సెంట్రల్ కౌన్సిల్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ సంస్థ తయారు చేసింది అని కూడా చెప్పవచ్చు. తర్వాత ప్రధాన కాంపోనెంట్ గా తయారు చేసిన ఈ 22 ఔషధాలకు క్లినికల్ ట్రయల్స్ కూడా చేయగా ఇక మంచి ఫలితాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక లోక్సభ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నలు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ మేరకు సమగ్ర సమాచారంతో సమాధానం ఇచ్చారు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. తర్వాత ఇక ప్రపంచంతోనే మన ఎకనామీ మస్త్ ఫాస్ట్ అన్నట్టు మోదీ వ్యాఖ్యానించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. తర్వాత ఇక బెంగళూరులో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మెట్రో రైళ్లలో లైన్ను మోదీ ఆదివారం ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ వారం మొత్తం వానలే. ఇక నేడు రేపు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఆ తర్వాత 4 రోజులు అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నట్టు కూడా వాతావరణ కేంద్రం వెల్లడించింది. తర్వాత ఆదివారం హైదరాబాద్ సహా పలు చోట్ల కురిసిన వాన. ఇక హైదరాబాద్ కురిసిన వర్షానికి మీర్పేటలో కాలనీలో నిలిచిన వరద నీరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు జోరు వానలు వదులుతున్నాయి. ఇక పడుతున్నాయి. ఇప్పటికే రాత్రికే కొన్ని గంటలు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రుతుపవనాలు ద్రోణి ప్రభావం కారణంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఈ నెల 13 పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇక దాని ప్రభావంతో వారం పాటు ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తర్వాత ఇక సోమవారం, మంగళవారం రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. తర్వాత ఇక ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదుగాలులు విస్తాయని ఇక తర్వాత వరుసగా 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది మన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తర్వాత ఇక పంచ్ అదరింది. ఇక అండర్-19 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇండియన్ యంగ్ బాక్సర్లు పథకాలు మోగించారు. తర్వాత ఇక ఆదివారం బరిలో దిగిన 10 మంది విమెన్స్ బాక్సర్లు 9 మంది పథకాలు సాధించారు. ఇందులో 2 గోల్డ్, 5 సిల్వర్లు, 2 బ్రాంజ్ మోడల్స్ ఉన్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక హైదరాబాద్ అమీర్పేట్లోని గంగుబాయి బస్సులో డ్రైనేజీ పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పుస్తకాలు తడిసినాయి సార్. ఇక బుద్ధనగర్ లో బాలుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 7వ తరగతి చదువుతున్న జస్వంత్ ను పిలిచి వరద పరిస్థితులపై అడగా, సార్ ఇంట్లో వరదలు వచ్చినాయి, ఇక పుస్తకాలని తడిసిపోయాయి అని వాపోయారు. తర్వాత ఇక వరద రాకుండా చూడండి అని కోరాడు. దీంతో వరద రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నట్టు వార్త చూస్తాం. ఇక ప్రతి ఒక్క
ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామన్నట్టు సీఎం హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ లోని ముప్పు ప్రాంతాలకు బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇక అమీర్పేటలో గంగుబాయి బస్తీ బుద్ధానగర్ ఆకస్మిక పర్యటించారు. తర్వాత కాలంలో నడుస్తూ బాధితుల సమస్యలు తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్ లోని వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ఇందుకోసం ప్రతి ఒక్క ట్రంక్ లైన్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇవ్వడం జరిగింది. ఇక భారీ వర్షాల కారణంగా వరద ముప్పుకు గురైన ప్రాంతాల్లో ఆదివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. అమీర్పేటలోని గంగుబాయి బస్తీ బుద్ధానగర్ నడుస్తూ బాధితులతో నేరుగా మాట్లాడుతూ వరద వల్ల రాత్రంతా మేల్కోవతో ఉన్నామని స్థానికులు వాపోగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇక మంచినీటిలో మురుగునీరు కలుస్తానన్న దాన్ని ఆరా తీశారు. ఇక బుద్ధానగర్ డ్రైనేజ్ వ్యవస్థ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎత్తు ఉండడం వల్ల వరద తీవ్రత పెరుగుతుందని గుర్తించారు. దీనిని తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. ఇక గంగుబాయి బస్తీ కుంటుల కొందరు పూర్తి చేసిన పార్కింగ్ కోసం వినియోగిస్తున్న స్థానికులు ఫిర్యాదు చేయగా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక సృష్టి కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చినట్టు ఒక వార్త చూస్తాం. ఇక ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు లేక ఇక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు. ఇక మనీ లాండరింగ్ కేసులో కోణంలో దర్యాప్తు చేయనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇక రూపాయలు 40 కోట్ల పైగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది. తర్వాత ఇక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఇక ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. పశువులాలు విక్రయాలు ఫర్టిలిటీ సెంటర్ మోసాలతో సంపాదించిన కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ గోపాల్పురం పోలీసులు లేఖ రాసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బాలరాజు బీజేపీ సభ్యత్వం తీస్తున్న రామచంద్రరావు పక్కన ఎంపీ లక్ష్మణ్. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక గతంలో మిమ్మల్ని ఎగతాళి చేసిన పార్టీ లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చిన ఇక రామచంద్రరావు వెల్లడి. తర్వాత ఇక రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేసినాయి. రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్ అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఆదరణ పెరుగుతుందని వ్యాఖ్య. ఇక బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13.9%, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 36 పైగా ఓటు శాతం పెరిగింది. ఇక 8 ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచిందని అన్నారు. ఇక బీఆర్ఎస్ కు లోక్సభ ఎన్నికల్లో 1 సీటు కూడా రాలేదు. బీజేపీకి 0 సీట్లు వస్తాయంటూ గతం బీఆర్ఎస్ ఎగతాళి చేసేది. ఇప్పుడు బీఆర్ఎస్ పని 0 అయిపోయింది అన్నట్టు వ్యాఖ్యానించారు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు. తర్వాత ఇక బీసీ బిల్లులపై నో రెస్పాన్స్ అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాని క్లారిటీ. ఇక 4 నెలలుగా పెండింగ్ ఢిల్లీలో ఆందోళన స్పందించని కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక నాడు బీహార్ బిల్లులకు 10 రోజులు గవర్నర్ ఆమోదం. ఇక తెలంగాణ బిల్లుకు మాత్రం రాష్ట్రపతి ట్రాన్స్ఫర్. ఇక కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఫైర్ అయ్యారు. ఇక 2 పిల్లల నిబంధన తొలగించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి అన్నట్టు ఒక వాక్య చూస్తాం. ఇక ప్రభుత్వానికి ఆశాహులు విజ్ఞప్తి, మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి. ఇక సర్కారు ప్రతిపాదనలు పంపిన పంచాయత్ రాజ్ శాఖ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంపై రాజకీయ చర్చకు దారితీసింది. ఇక బీసీలకు విద్య ఉద్యోగాల స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇక 2 బిల్లులు అసెంబ్లీ ఆమోదించింది. ఇక ఆ బిల్లులను గవర్నర్ పంపగా ఆయన వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పంపారు. ఈ బిల్లులు పంపి 4 నెలలుగా గడిచిన రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక బిల్లులు ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇండియా కూటమి నేత ఢిల్లీలో ఆందోళన చేసిన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్ర ప్రతినిధులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఎండిన గోదావరిలో క్రికెట్ ఆట.
ఇక ఎగువ నుంచి వరద రాక దిగువ నుంచి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాక ఇక గోదావరి నది కాస్త ఎడారిగా మారింది. ఈ ప్రాజెక్టు పంపులకు నడవకుండా కాంగ్రెస్ సర్కారు పాల్పడుతున్న కక్షపూరిత నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వినూత్నంగా నిరసన తెలిపింది. ఈ గోదావరి ఖని శివార్లో ఎండిన గోదావరిలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఆదివారం క్రికెట్ ఆడి నిరసన తెలిపారు అన్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత యూరియా కోత లేదన్న 24 గంటలు తంట్లాట అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక యూరియా కోత లేదని ప్రభుత్వం విపాది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగి ఆదివారం పార్టీ నేతలు ప్రకటించిన 24 గంటలు ఎరువుల కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. ఇక ఆదివారం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాకా యూరియా కోసం అగ్రో సేవా కేంద్రం వద్ద నిరీక్షించారు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక వరుణకి విశ్వరూపం వారం పాటు పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు. ఇక నేడు రేపు భారీ వర్షాలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తర్వాత ఇక ఘోష్ రిపోర్ట్ వెనుక ముగ్గురి కుట్ర ఉన్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇక రేవంత్ మోదీ ఈ తర్వాత బాబు వండి వార్చిన నివేదిక అన్నట్టు వ్యాఖ్యానించింది. ఇక కమిషన్ రిపోర్టు ట్రాష్ కోర్టులో చెల్లదన్నట్టు బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. ఇక సీల్డ్ కవర్ లో ఉన్న ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఏమున్నదో రేవంత్ రెడ్డి చంద్రబాబు డబ్బా కొట్టే కొన్ని పత్రికలు ముందే రాసే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని కమిషన్ నివేదికను లేక పిసిసి రాసిచ్చిన రిపోర్టా ఇక 2 ఏళ్ల కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఏమైనా ఆరోపణలు చేస్తున్నారని అవే కమిషన్ రిపోర్ట్ లో పొందపరిచిండ్రు అన్నట్టు వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సీల్ కవర్ వివరాలు పిసిసి చీఫ్ కు ఎట్లా తెలుసు? తర్వాత ఇక బాబుకు గురు దక్షిణ కోసమే కాళేశ్వరం నెడాపు. తర్వాత ఏపీకి నీళ్లు ఇచ్చేందుకే మేడిగడ్డకు బారు చూస్తారు. తర్వాత ఇక బాబు చేస్తలేరు. ఇక కేటీఆర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాం. ఇక మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. కేసీఆర్ పైనే కమిషన్లు ఎందుకు వేస్తున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ చంద్రబాబు అందరి టార్గెట్ కేసీఆర్. ఆయనను నిలువరించకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఎప్పటికైనా ఇబ్బంది భావించి వారంతా కలిసి కేసీఆర్ ను వేధించాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు వేముల ప్రశాంత్ రెడ్డి. తర్వాత ఇక గౌలిగూడ బస్టాండ్ తాకట్టు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఫ్రీ బస్ దెబ్బకు తీవ్ర నష్టాలు ఆర్టీసీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గౌలిగూడ బస్టాండ్ నేటి తరానికి పెద్దగా పరిచయం లేని బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిర పరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్ కు చేరుకునేవారు. నిజాములు కాలం నాటి బస్టాండ్ తర్వాత క్రమంగా ప్రభావం కోల్పోయినప్పటికీ దాని పేరు మాత్రం చివరిస్థాయిగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం పుణ్యమని మళ్ళీ బస్టాండ్ పేరు తెరపైకి వచ్చింది. ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సర్కారీ బస్టాండ్ తాకట్టు పెట్టినట్టు ఊరు వాడ కోడై కూస్తున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సస్తాకు నెలకు ₹300 కోట్లు అవసరం. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ తప్పని ఇబ్బందులు. ఇక ఉచిత ప్రయాణంతో డబ్బులకు తీవ్ర కటకట. ఇక ప్రభుత్వం నుంచి రాని మహాలక్ష్మి నిధులు. ఇక పలు ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైన ఆర్టీసీ యాజమాన్యం. తర్వాత ఇక ₹400 కోట్లు హార్కో రుణానికి ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మహాలక్ష్మి నిధులపై శ్వేతపత్రం ఇవ్వండి. ఇక ఆర్టీసీ లాభాల్లో ఉన్నదా లేదా చెప్పండి. సంస్థ ఆస్తులకు ఎందుకు తాకట్టు పెడుతున్నారు? తర్వాత ఇక బస్ స్టేషన్ తాకట్టుపై స్పష్టత ఇవ్వండి. ఇక ఆర్టీసీ యాజమాన్యానికి నిలదీసిన ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సర్క్యులర్ బేఖతారు తన నిబంధనలతోనే తుంగలో తొక్కిన మంత్రి సురేఖ. ఇక ఆలయ పురోహితులపై ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఇటీవలే సర్క్యులర్ జారీ చేసింది. తర్వాత సురేఖ ఇంట్లో ప్రత్యేక పూజలు యాదాద్రి అర్చక ఉద్యోగులు హాజరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ నిజమే. ఇక పింఛన్లు తప్ప గ్యారెంటీలని అమలు చేస్తున్నామన్న బట్టి విక్రమార్క. ఇక సీఎం సీటుపై ఆశా పొంగులు. ఇక మరోసారి తీర మీదికి ముఖ్యమంత్రి మార్పు. ఇంకా ఎంతకాలం ఉన్నా మానవుడితే కాదన్న రాహుల్. ఇక డిసెంబర్ లో మార్పు ఖాయమంటూ చర్చ. ఇక కీలక పరిమాణాలు ఆశాహులు హడావుడి. ఇక తమ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని లెక్కలు. ఇక నంబర్ 1 సీటుకు గురి పెట్టిన నంబర్ 1 నేత ఎవరు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత జయంతిలో జేజమ్మ వర్సిటీలో నియంత్రిత పాలన. ప్రతి పనిలోనూ ఆమె నేతృత్వం
జీర్ణించుకోలేకపోతున్న అధికారులు అన్నట్టు వార్త చూస్తున్నాం. ఇక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తుందని విమర్శలు కనిపిస్తున్నాయి, వినిపిస్తుంది. వార్తల విశేషాల నుండి మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహా మీరు కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.